మహేష్ నాకు ఇప్పుడు ఒక గిఫ్ట్ అన్నమాట ఇది చాలా స్పెషల్ గిఫ్ట్. ఎవరు కొన్నారో సరదాగా గెస్ట్ చేయొచ్చు కదా? కాదు, నా కొడుకు కష్టపడి వాడు పాపం కష్టపడి దాచుకున్న డబ్బులు అన్నమాట ఇవి. కష్టపడి దాచుకొని నా కోసం కొన్నాడు. వాడు ఎల్కేజీ యూకేజీనే కదా అని అనుకోవచ్చు, కానీ పాపం ఎంత ప్రేమగా దాచుకున్నాడు. అంటే వాడు నా పర్సులో నుంచి తీసుకున్న డబ్బులు అనమాట అవి. వాడు కిడ్డీ బ్యాంక్లో దాచుకున్నాడు, అందుకని ఎక్కువ వచ్చేసాయి. ఇది ఫోను. అంటే నేను జాబ్ చేయట్లేదు, అన్న షర్ట్లో ఉంటాయి కదా, షర్టు మా వేసుకున్నప్పుడు కాదు, ఉతకడానికి ఇచ్చినప్పుడు దొరికిన డబ్బులు అవి. సో అవి అలా కాదు, ఉతకడానికి తీసేటప్పుడు ఒకవేళ ఏమైనా ఉంటే దొరికినాయి నాకు, అవి జాగ్రత్తగా తీసి నా పర్సులో పెట్టుకున్నాను. అది నా కొడుకు తీసి కిడ్డీ బ్యాంక్లో పెట్టుకున్నాడు. అలా వచ్చిన డబ్బులతో ఈ ఫోన్ కొన్నాం అనమాట. ఇది అవన్నీ అడగకూడదు, అంటే మేము ఏదో తెలివిగా చేసుకున్నాం. ఒకవేళ మేము అది వదిలేస్తే అది ఎవరి పాలైపోయావో కదా. సో అందుకని ఇదేంటంటే మోడల్ రెడ్మీ నోట్ 13 Pro 5G. సో ఇది ఎలా ఉంటుందో చూద్దాము. ఇదేంటంటే మేడ్ ఇన్ ఇండియా అని కూడా ఉంది. మన స్వదేశీ ప్రోడక్ట్స్ని ఎంకరేజ్ చేయాలి కదా మనం. సో అందుకని తీసుకున్నాం అనమాట. చూద్దాం, అంటే విదేశీ వాడమని కాదు, కొన్ని ఏది ఎంతవరకు వాడాలో, ఒకవేళ మనది బెటర్గా ఉంటే మనమే ఎంకరేజ్ చేయడం బెస్ట్ కదా, అదనమాట మ్యాటరు. ఆన్లైన్లో కాదు, చెన్నై వెళ్ళినప్పుడు అప్పుడు కొన్నాం అనమాట. సో ఎలా ఉంటుందో ఏంటో ఏం తెలీదు. కాస్టా ఆఫర్ ఏదో ఉంటే క్రెడిట్ కార్డ్ నుంచి 22నో ఎంతో పడ్డట్టునింది. దీనికి ఇంకా హెడ్సెట్ అదంతా ఏమి ఇవ్వలేదు ఏంటి, ఓన్లీ బ్యాక్ పౌచ్ ఒకటి ఇచ్చిన్నాడు. కానీ ఫొటోస్ అవి బాగుంటాయంటే తీసుకున్నాము. ఏమో చూద్దాం, అన్నీ చూసాక మళ్ళీ. నువ్వు కూడా ఒక ఫోన్ కొంటా అన్నావు కదా, ఇది ట్రై చెయ్యి. ఇది మేమే కష్టపడి తెచ్చుకున్నాం, కానీ మీ అన్నకే గిఫ్ట్ ఇద్దామని అనుకుంటున్నాం. పాపం తన ఫోన్ సాక్రిఫైస్ కదా, లేడీస్ అంటేనే సాక్రిఫైస్. పాపం ఇంట్లో కష్టపడి చేసి అన్నీ చేసి సాక్రిఫైస్ కూడా చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే అలా అని కాదు, హస్బెండ్ డబ్బులు వైఫ్ డబ్బులు అలా అని కాదు. ఈ మధ్య ఏంటంటే పెద్ద వైఫ్లకి ఏం పెద్ద మిగలట్లేదు, ఎందుకంటే కరోనా తర్వాత అంతా డిజిటల్ ఇది ఎక్కువైపోయింది కదా, ఫోన్పేలు గూగుల్ పేలు అన్నీ. దానివల్ల ఏంటంటే అసలు డబ్బులు దొరకట్లేదు తెలుసా. ఈ మధ్య కొన్ని అయితే కాలర్ ఉన్న షర్ట్స్, తర్వాత పాకెట్ లేని షర్ట్స్ అంటే చాలా చిరాకు వచ్చేస్తుంది. కాలర్ ఉన్నవి ఎక్కువ మాసిపోతే ఉతకడం కష్టం అయిపోతుంది. ఇంకా పాకెట్ లేకుండా ఉంటే అసలు డబ్బులే దాచట్లేదు కదా, డబ్బులు అసలు పెట్టుకోవట్లే, ఇంకా మాకెక్కడ దొరుకుతాయి. సో ఇది చాలా ఏమంటారు, కొంచెం అంతే కదా, అయితే కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది అనమాట. సర్లే, అంటే మేమేం దొంగతనం చేయట్లేదు, మేమేం దౌర్జన్యం చేయట్లేదు, జస్ట్ ఏదో కొంచెం అడపా దొరికినవి తీసుకున్నాం అంతే. అది తీసుకునేది కూడా ఏంటి మేమేం చేయట్లేదు, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తున్నాం కదా, గిఫ్ట్ లాగా ఇచ్చేస్తున్నాం అంతే, సాక్రిఫైస్ చేసేస్తున్నాం. సరే కానీ మహేష్, నువ్వేదో కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినావు కదా, సో నీకు మంచి కంటెంట్ వచ్చి నువ్వు మంచిగా జనాల మధ్యలోకి తొందరగా ఒక స్టార్ అయిపోయి ఏమంటారు తొందరగా మానిటైజేషన్ వచ్చాక మనం ఇంకా కొంచెం మంచి పనులు స్టార్ట్ చేద్దాం, సరేనా? థ్యాంక్ యూ. మన మహేష్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి నేను ఎక్కడికో తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మహేష్ నీ కొత్త యూట్యూబ్ ఛానల్కి, సరేనా? ఇది మీ అన్నకి ఇచ్చేసాక తర్వాత దీంట్లో మంచి ఫొటోస్ వీడియోస్ తీసుకొని సరే అయితే ట్రైన్ టైం అయిపోతుంది. బాయ్ బాయ్.